నవ్వుతూ ఉంటే గుళ్ళో అమ్మవారు నవ్వుతున్నట్టుంది. మీ అభిమానంతో నన్ను మరీ అమ్మవారిలా చూస్తున్నారు. నా మనసుకి అలా అనిపించింది. పోన్లేండి, ఇంత దూరం మా ఇంటికొచ్చినందుకు చాలా సంతోషం. నిజంగా ఇది నా అదృష్టం. ఎంతో మంది మిమ్మల్ని చూస్తే చాలనుకుంటారు. అలాంటిది మీతో ఒక పూట గడపగలిగాను. మీ చేతులతో వంట వడ్డిస్తే తిన్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈసారి వచ్చేటప్పుడు మీరొక్కరే కాదు, మీ కుటుంబం అందరూ కలిసి రావాలి. తప్పకుండా వస్తాం. ఈసారి మళ్ళీ రావడమే కాని వెళ్ళడమే ఉండదు. అదేంటి, మీ ఇల్లు వదిలి మా ఇంట్లో ఉండిపోతారా? వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళతో సహా మీతోనే ఉంటాను అంటున్నాను. మీరలా తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా? మంజరి, అర్థం లేకుండా మాట్లాడి ఇంటికొచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టుకో. నేనింక బయలుదేరుతానండి. ఈ పూట ఉండి వెళ్ళొచ్చు కదా. ఉండాలనే ఉంది, కానీ ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈసారి అందరం కలిసి వస్తాం. వెళ్ళొస్తానండి. ఎట్లయితేంది, మేడం పరువు పోకుండా కాపాడినా. ఇట్లన్నా మేడంని దగ్గర నుండి చూసిన కచ్చాను. రే నాన్న, చూసినవా, మీ నాన్నమ్మని పరాయి దాని లెక్క పరిచయం చేసుకున్నా. కానీ నీకు మీ నాన్నమ్మని ఇట్లన్నా చూపించగలిగిన. ఆయన వాళ్ళు చేసిన పనికి మీ నాన్న నేను కట్టుబట్టలతో ఇంట్లోకించి బయటకు వచ్చిన. లేదంటే నువ్వు పుడుతున్నవని తెలవంగానే ఊరంతా సంబరం చేసేది మీ నాన్నమ్మ. ఈరోజు నన్ను దాకి నామే స్పర్శే నీకు ఆశీర్వాదం అనుకో. మళ్ళీ మనందరం కలుసుకొని ఆనందంగా ఉండే రోజు త్వరలోనే వస్తుంది. ఈ ఆనందంలో మేడం బర్త్డే విషయమే మర్చిపోయినా. త్వరగా వెళ్ళి ఏర్పాట్లు చూడాలి. హలో, స్వాతి లైట్స్ అండి. పార్టీకి లైటింగ్ ఏర్పాట్లు అవి చేస్తుండ్రా? జరుగుతున్నాయి మేడం. ఓకే, నేను కూడా వచ్చేస్తా. మీరు కూడా తొందరగా కానివ్వండి. హలో, శ్రీనివాస క్యాటరింగా? మయూరి మేడం బర్త్డే పార్టీకి ఆర్డర్ ఇచ్చినాం కదా, ఏర్పాట్లు ఎంత దాకా వచ్చినాయి? చేస్తున్నా మేడం. ఓకే ఓకే, తొందరగా కానివ్వండి. నేను కూడా వస్తున్నాను. ఏమండి, క్యాటరింగ్ మీరే కదా? అవును మేడం. భోజనాలన్నీ బయట లాన్లోనే అరేంజ్ చేయండి. అలాగే మేడం. పార్టీ అయిపోయినాక మీ క్యాటరింగ్కి సంబంధించిన బిల్స్ అన్నీ నాకు కావాలి. అకౌంట్స్ ఫైల్ చేయాలి కదా. తప్పకుండా మేడం, అన్ని బిల్లులు ఇస్తాం మేడం. అదృష్టవంతులు సార్. ఎందుకు? తంతే బూరెల బుట్టలో పడ్డామన్న సామెత మీకు బాగా సరిపోతుంది సార్. ఏం మాట్లాడుతున్నావు? కాస్త అర్థమయ్యేలా మాట్లాడు.
ఇప్పుడు తేనె పట్టు ఉంటుందా సార్? 10 మంది రాళ్ళేస్తారు. తేనెటీగలు వాళ్ళని తరుముకుంటూ పోతాయి. ఈ లోపు ఒకడొచ్చి ఆ తేనె పట్టును పట్టుకెళ్ళిపోతాడు. ఇందులో అదృష్టవంతుడు ఎవరు? అది మీరన్నమాట. పార్టీకి టైం అవుతుంది, వెళ్ళి పనులు చూడకుండా పిట్ట కథలు చెప్తున్నావేంటి? మిమ్మల్ని చూస్తే కథలు సామెతలు అలా తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి సార్. అసలు అదృష్టవంతుణ్ణి అని ఎందుకన్నావు చెప్పు. డ్రైవర్ పని చేయడం కూడా నీకు అదృష్టంలా కనిపిస్తుందా? సార్, మీరు పట్టుకున్న స్టీరింగు మామూలు స్టీరింగ్ కాదు సార్. అది ముందు ముందు మీకే అర్థమవుతుందిలే. ఏ ఆగు. ఏంటి సార్ ఎక్కిళ్ళొస్తున్నాయా? అదిగో అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర మంచినీళ్ళు ఉన్నాయి, వెళ్ళి తాగండి. ఆ, వెళ్ళండి. కారు స్టీరింగ్ పట్టుకున్నానని అనుకుంటున్నాడు. మేడం గారి వ్యాపార సామ్రాజ్యాన్ని పట్టుకున్నానని ఇంకా అర్థం కాలేదు పాపం. ష్. జాగ్రత్తగా చేయండి. త్వరగా బఫే ఏర్పాట్లు చేయండి. నేను వెళ్ళి మిగతా పనులు చూడాలి. థ్యాంక్ యూ. సింధు, ఎలా ఉన్నానే? పేరుకు తగ్గట్టు మయూరంలా మెరిసిపోతున్నావే. అవును, నువ్వు ఒకదానే వచ్చావేంటి? మిగతా మన గ్యాంగ్ ఏది? ఏ పాటికే వచ్చేసుంటారు. నేను కిందికెళ్ళి రిసీవ్ చేసుకుంటాను. నువ్వు వచ్చేసేయ్. సింధు, సిరిని ఒకసారి రమ్మను. అలాగే. సంజయ్, నువ్వు కలలో కూడా ఊహించలేనంత గొప్ప సొగసు నీ సొంతం కాబోతోంది. పండగ చేసుకో. మేడం పిలిచానంట. అవును సిరి. అందరూ వచ్చేసారా? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అంతా ఓకే మేడం. మీరు వచ్చేస్తే స్టార్ట్ చేద్దాం. ఓకే, గుడ్. హౌ ఇస్ మై లుక్? నేను ఎలా ఉన్నాను? చాలా బాగున్నారు మేడం. జస్ట్ బాగున్నానా? అంతేనా? బ్యూటిఫుల్గా గార్జియస్గా లేనా? లేదు మేడం, బొట్టు బొమ్మలా చాలా అందంగా ఉన్నారు. ఎందుకింత పర్టికులర్గా అడుగుతున్నానో తెలుసా? బర్త్డే రోజు బ్యూటిఫుల్గా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు మేడం. అయ్యో పిచ్చి సిరి, బర్త్డేస్ ఎన్నైనా వస్తాయి పోతాయి, కానీ ఇది మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక స్పెషల్ బర్త్డే. ఎందుకో చెప్పు. తెలియదు మేడం. ఈ మయూరి మనసు పడ్డ మగవాడిని అందరి ముందుకి తీసుకురాబోతున్నాను. ఇంకో స్పెషల్ ఏంటంటే, నేను తనని ప్రేమిస్తున్న విషయం తనకు కూడా ఈ రోజే తెలియజేయబోతున్నాను. అవునా? సూపర్ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిజంగా మీ లవ్ సక్సెస్ కావాలని నేను మనసారి కోరుకుంటున్నాను మేడం. కానీ నాకు మాత్రం మనసులో ఏదో టెన్షన్గా ఉంది సిరి. టెన్షన్ ఎందుకు మేడం? నేను ఇంత గ్రాండ్గా తనకి ప్రపోజ్ చేస్తే, తను పొరపాటున రిజెక్ట్ చేస్తే నా ఇగో హర్ట్ అవుతుంది. అందరి ముందు నా పరువు పోతుందని నాకు టెన్షన్గా కూడా ఉంది. ప్రేమంటే ఒకరితో కలిసి జీవితాంతం బతకాలనుకోవడం కాదు మేడం. ఎవరైతే లేకుండా మనం ఒక్క క్షణం కూడా బతకలేమో గదే నిజమైన ప్రేమ. గంత స్వచ్ఛమైన ప్రేమ మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అవతలి వాళ్ళకు కూడా అర్థమైపోతుంది మేడం. డోంట్ వరీ, మీ ప్రేమని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నిజంగానా? నిజంగా మేడం. థ్యాంక్ యూ సో మచ్ సిరి. నా ప్రేమని అంగీకరించిన వెంటనే తనకి నా కంపెనీలో ఎండి పోస్ట్ ఆఫర్ చేయబోతున్నాను.
నిజంగా గసార్ ఎవరో గాని చాలా లక్కీ మేడం. అందమైన భార్యతో పాటు అందమైన జీవితం కూడా దక్కబోతుంది. అలాంటి మగాడు నా మొగుడిగా నా పక్కనే ఉంటే చాలు, ఈ ప్రపంచాన్ని జయించేయొచ్చు. తనని దక్కించుకుంటే ఆ అదృష్టం నాదవుతుంది. సరే, వెళ్ళి మిగతా ఏర్పాట్లన్నీ చూడు, నేను వచ్చేస్తాను. ఓకే మేడం. అలాగే. ఎవరైతే లేకుండా మనం ఒక్క క్షణం కూడా బతకలేమో గదే నిజమైన ప్రేమ. మీ ప్రేమని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. హ్యాపీ బర్త్డే మేడం. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. నా హీరో ఎలా ఉన్నాడు రా? త్వరలో ఈ హీరోయిన్ చేయందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు మేడం. పైకి అంతా బానే ఉంది, కానీ నేను ప్రపోజ్ చేశాక ఎలా రియాక్ట్ అవుతాడో అని లోపలెక్కడో టెన్షన్గా ఉందిరా. దేవకన్య దిగి వస్తుంటే ఏ దరిద్రుడైనా కాదనుకుంటాడా మేడం? ఎక్కడో మచ్చేసుకుని పుట్టుంటాడు మేడం. అందుకే పుట్టినరోజు మీదైతే బహుమతి అతను అందుకోబోతున్నాడు. హలో మేడం. మేడం ఎందుకు? దేవకి అని పిలవచ్చు కదా నన్ను. అయ్యయ్యో, మిమ్మల్ని పేరు పెట్టి పిలవడమా? నా వల్ల కాదు, నాకిలాగే బాగుంటుంది. ఏమైనా డిస్టర్బ్ చేశానా? అలాంటిదేమీ లేదండి. ఏం చేస్తున్నారు? చిన్న పని ఉంటే చూస్తున్నాను. పర్వాలేదు, చెప్పండి. ఏం లేదమ్మా, నీతో మాట్లాడాలి అనిపించింది, అందుకే ఫోన్ చేశాను. అంతా హ్యాపీయే కదా? హ్యాపీనా అంటే కొంచెం బాధ, కొంచెం సంతోషం. అదేంటి? ప్రతి మనిషికి కష్టం అనే పరీక్ష పెడుతూ ఉంటాడు కదా ఆ దేవుడు. చిన్న అని లేదు, పెద్ద అని లేదు, ప్రతి మనిషికి ఆ కష్టం ఉంటూనే ఉంటుంది. నేనేమైనా సాయపడగలనా? అయ్యయ్యో, అంత పెద్ద కష్టమేమీ కాదులేండి. ఈ కష్టానికి ఫలితం మాత్రం చాలా గొప్పగానే ఉంటుంది. అందుకే ఈ కష్టానికి కూడా ఇష్టపడుతున్నా. ఓ అలాగా. ఈ మధ్య ఒక వర్క్లో చేరాను. నేను కూడా ఆ విషయం గురించి మాట్లాడడానికే ఫోన్ చేశాను. మీకు అభ్యంతరం లేకపోతే మీరొచ్చి నా బిజినెస్ చూసుకుంటారా? అదేంటి? అవునండి, నా బిజినెస్ చూసుకోవడానికి ఇంతకు ముందు నా కొడుకు కోడలు ఉండేవారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా వ్యాపారాలు చూసుకోవడానికి మీలాగా నమ్మకమైన వ్యక్తులు ఎవ్వరూ నాతో లేరు. నేను నమ్మిన వాళ్ళు ఎవ్వరూ నమ్మకంగా పనిచేయడం లేదు. అందుకే నా బిజినెస్ చూసుకోవడానికి మీరొచ్చేస్తారా? నాకు రావాలనే ఉంది, కానీ ఈ మధ్య ఇక్కడ వర్క్లో చేరాను. అందువల్ల నన్ను నమ్మి వర్క్ ఇచ్చిన వాళ్ళని వదిలేసి రావటం న్యాయం కాదు కదా. అయ్యయ్యో, అలా ఒకరిని ఇబ్బంది పెట్టి రమ్మని చెప్పడం లేదమ్మా. అవకాశం ఉంటే రండి అంటున్నాను. మీరు నా దగ్గరికి వస్తావా అని అడగటమే చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నిజానికి మీరు ఆ మాట అనగానే ఆ మరుక్షణమే నేను మీ ముందు ఉండాలి. కాకపోతే కొత్తగా చేరాను కాబట్టి మీ మాట కాదనాల్సి వస్తుంది. పర్వాలేదు, వీలు చూసుకుని మీకు వీలైనప్పుడే రండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ మంచితనం, మీ ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామ రక్ష. మీరెప్పుడూ ఇలాగే ఉండండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంది. అందుకే మీరు మీలాగే ఉండి నిలువెత్తు స్థాయికి ఎదగాలి. మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా గొప్ప స్థాయికొస్తాను. అదెప్పుడూ ఉంటుంది. సరే, ఏమాత్రం అవకాశం ఉన్నా నా దగ్గరకు వచ్చేయండి. తప్పకుండా వస్తాను. నిజానికి ఆ రోజు కోసం నేను కూడా 1000 కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను.
సమయం వచ్చినప్పుడు ఆ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు నాకు ఇంకో చోటికి వెళ్ళే ఉద్దేశమే లేదు. నేరుగా మీ దగ్గరికి వస్తాను. శ్రీవల్లి, ఆ, ఎవరో పిలుస్తున్నారండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే ఉంటాను. హలో, చెప్పండి. శ్రీవల్లి, నేను చిన్న ఫంక్షన్ చూసుకొని రావాలి. నేను రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. అట్నా? సరేనండి. నా కోసం ఎదురు చూడకుండా నువ్వు పడుకో. అట్నే అండి. బాయ్. నేను రావటం ఆలస్యం అవుతుందని ఎట్లా చెప్పాలని టెన్షన్ పడ్డాను. ఆయన రావడానికి టైం పడుతుంది కాబట్టి ఇక ఏ ఇబ్బంది లేదు. హాయ్ మేడం, హాయ్. మయూరి ఎక్కడా? వచ్చేస్తారు మేడం, మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి, వచ్చేస్తారు. మేం వచ్చింది వెయిట్ చేయడానికి కాదు, తనకి విష్ చేయడానికి. హలో బర్త్డే బేబీ గారు, త్వరగా రావాలి. వావ్, డ్రెస్ అదిరిపోయింది. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కనిపిస్తున్నారు, మీ హీరో ఏడే? ఇక్కడే ఎక్కడో ఉంటాడు. మరి పిలువు, లేకపోతే ఎలా? కాకి, మీ సార్ ఎక్కడ? బయట ఉన్నారు మేడం. ఆయన బయట ఉంటే నువ్విక్కడేం చేస్తున్నావురా? వెళ్ళి తీసుకురాపో. ఆ సార్ నిజంగా అదృష్టవంతుడు. ఇలాంటి అదృష్టం నాకు ఎక్కడా తగలడం లేదు ఎందుకో. వెళ్ళరా, ఏంటి ఇక్కడే ఉండి ఆలోచిస్తున్నావు? అలాగే మేడం. సార్, మేడం గారు రమ్మన్నారు. సరే, వస్తాం. మీరు లేకుండా లోపలికి వెళ్తే కేక్ బదులు నా పేక్ వస్తారు. రండి సార్, ప్లీజ్ ప్లీజ్. అదిగోనే నీ హీరో వస్తున్నాడు. ఈయనెంత ఇడికొచ్చిండ్రు? పార్టీ ఉందని చెప్పింది మేడం గారి బర్త్డే పార్టీ గురించా? ఆయన నన్ను ఇక్కడ చూస్తే ఇంకా విన్నందా? బర్త్డే అయ్యాక చూడొచ్చు, ముందు కేక్ కట్ చేద్దు పదా. యా, పదండి, కేక్ కట్ చేద్దాం రండి. సార్ పదండి సార్, రండి. నా బర్త్డే పార్టీకి వచ్చిన ఇక్కడున్న వాళ్ళందరికీ వెల్కమ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. త్వరగా కేక్ కట్ చేయి. Countdown starts now. 5, 4, 3, 2, 1. Happy birthday to you. నాకెందుకు? మీ ఫ్రెండ్స్కి తినిపించండి. నాకు మీరు ముఖ్యం, ముందు మీరే తినాలి.
హ్యాపీ బర్త్డే. ఓకే ఫ్రెండ్స్, నా బర్త్డే సందర్భంగా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఇక్కడున్న చాలా మందికి నేను ఒకరిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నా లైఫ్ పార్ట్నర్ అతనేనని తెలుసు, కానీ అది ఎవరనేది మాత్రం ఎవరికి తెలీదు. నిజానికి నేను ప్రేమిస్తున్న విషయం ఈ క్షణం వరకు ఆయనకు కూడా తెలీదు.